పిఠాపురంలో కింగ్ మేకర్ ఆయనే. వర్మ పేరు ఇప్పుడు పిఠాపురంలో మారుమ్రోగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ పత్రాలను ఆయన వెంటే ఉండి వర్మ కూడా అందజేయడం విశేషం. ఇక పవన్ ప్రతి సభలో వర్మను పొగుడుతున్నాడు. ఆయన త్యాగం అంటూ కితాబు ఇస్తున్నాను. వర్మకు ఉన్నత పదవి తొందరలో దక్కుతోందని కూడా చెబుతున్నారు. ఇప్పటికే వర్మకు చంద్రబాబు ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చారు. మరీ ఉన్నత పదవి అంటే అంతకంటే ఎక్కువ తక్కువ అన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే పిఠాపురంలో టీడీపీ అంటే వర్మ మాత్రమే అన్న భావన ఉంది. అక్కడ క్యాడర్ మొత్తం వర్మ చెప్పినట్లు నడుస్తుంది. వర్మ కనుక కనుసైగ చేస్తే వారు మద్దతు ఎటువైపు అయినా తిప్పుతారు అన్న మాట ఉంది. అందుకే వేలాది మందిలో నామినేషన్ వేసినా కూడా జనసేనకు గెలుపు ధైర్యం చిక్కడం లేదు. వర్మను నిరంతరం మంచి చేసుకునే పనిలో ఉంది. పవన్ అయితే తన పక్కన వర్మ లేకపోతే కనీసం అడుగు బయటకు తీయడం లేదు. వర్మకు ఈ రకమైన ప్రయారిటీ ఇవ్వడం జనసేన వారికి నచ్చడం లేదు అన్న ప్రచారం కూడా ఉంది. మరోవైపు చూస్తే పిఠాపురంలో లోకల్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. కానీ టీ టైం ఉదయ్ కి జనసేన బాధ్యతలు అప్పగించడం వల్ల జనసేన వర్గాలు రగులుతున్నాయి. దాంతో పాటు వర్మ పెత్తనం ఎక్కువగా అవుతుందని వారు గుస్సా అవుతున్నారు. జన సైనికులకు పవన్ దేవుడితో సమానం. పవన్ తలుచుకుంటే ఆయన గెలుపు ఎవరూ ఆపలేరు అన్నది వారి విశ్వాసం. వర్మ జపం ఎందుకని వారు మదన పడుతున్నారట. ఇవన్నీ ఇలా ఉంచితే తరచూ వర్మది త్యాగం అని పవన్ పొగుడుతుంటే టీడీపీలో ఆయన అనుచరులు ఎందుకిచ్చిన త్యాగం రాజు గారు అని చికాకు పడుతున్నారట. వారిని దారిలో పెట్టి జనసేనకు మద్దతుగా ఓట్లు వేయించడం ఇప్పుడు వర్మ చేతిలోనే ఉంది. వర్మ నిలబడతారు అని ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు అని ఆయన అనుచరులు బలంగా నమ్మారు. కానీ పొత్తులో రాజకీయ కాస్త వేరే రూట్ పట్టింది. మరోవైపు చూస్తే వర్మను పొగుడుతూనే జనసేన తమ పనిలో తాము ఉందని అంటున్నారు. అంటే ఎటు నుంచి ఎటు వచ్చినా తమ జాగ్రత్తలు తాము తీసుకోవాలని చూస్తుంది అని అంటున్నారు. జనసేన తరపున నాగబాబు పెద్దరికం పాత్ర పోషిస్తున్నారు. ఆయన మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎవరు వచ్చినా ఎందరు డైరెక్షన్ చేసినా పిఠాపురం మొత్తం రాజకీయ వర్మకు తెలిసినంతగా మరెవరికి తెలియదు అని అంటున్నారు. దాంతోనే వర్మకి రోల్ పోషించడం ఖాయమని అంటున్నారు. ఇక జనసేన గెలిస్తే వర్మకు లాభమా నష్టమా అన్న యాంగిల్లో కూడా సాగుతుంది. పవన్ గెలిచి జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పవన్ ఖచ్చితంగా మంత్రి అవుతారు. అప్పుడు వర్మ పరిస్థితి ఏమిటి? ఆయనకు ఇప్పుడు ఎన్నికల వేళ ఇస్తున్న ప్రాధాన్యత ఒడ్డుకు చేరాక ఇస్తారా లేదా అన్న డౌట్లు కూడా వస్తున్నాయట. పైగా ఇక్కడే తన నివాసం ఏర్పాటు చేసుకుంటాను, పిఠాపురం తన సొంత నియోజకవర్గంగా చేసుకుంటాను అని పవన్ చెబుతున్నారు. దీంతో పవన్ గెలిస్తే వర్మకు రాజకీయంగా కష్టకాలమైన అన్న చర్చ కూడా మరోవైపు వస్తోంది. మకుటం లేని మహారాజుగా టీడీపీలో పిఠాపురంలో వెలిగిన వర్మ ఇప్పుడు పవన్ కి గెలిపించిన తర్వాత తన రాజకీయం ఏమిటి అని కూడా ఆలోచించుకోవాల్సిందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ ని ఎలాగైనా ఓడించాలని చూస్తున్న వైసీపీ కూడా వర్మ వైపే చూస్తుందని అంటున్నారు. ఎన్నికల వేళకు ఏమైనా మార్పులు జరుగుతాయని, దాంతో పిఠాపురం ఫలితం అనూహ్యంగా ఉన్న ఆశ్చర్యం లేదని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వర్మ కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అవుతారు అని అంటున్నారు. ఆయన తిప్పే చక్రంతోనే పిఠాపురం ఫలితాలు ఎటు నుంచి ఎటైనా మారుతాయని కూడా అంటున్నారు. దాంతో పిఠాపురం రాజకీయం హాట్ గా మారింది. ఆసక్తిని కూడా కలిగిస్తుంది.